మనందరి ప్రీతమ నాయకులు రాజకీయాలలో ప్రజాసేవలో 6 అడుగుల ఆజానుబాహువులు మన ఉండి ఆయనదే, అమరావతి ఆయనదే, ఢిల్లీ ఆయనదే. మన ప్రియతమ ఉప స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు RRR గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి, మనందరి అభిమానం చూరకొన్న నటుడు, ఇప్పుడు ప్రముఖ రాజకీయ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర సహాయ మంత్రి నాకు మంచి మిత్రులు శ్రీనివాసవరం గారికి, ఇంకా వేదిక ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అమాత్యులు కందుల దుర్గేష్ గారికి, వేదికను అలంకరించిన ఇతర నా సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, అందరికన్నా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి జన సైనికులు, వీర మహిళలు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ స్కీమ్కి మరి గతంలో కూడా చిత్తశుద్ధి లేకుండా ఇలాగే ఒక శంకుస్థాపన లాంటిది చేయటం జరిగింది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతానికి ప్రధాన సమస్య తాగునీరు, ఈ తాగునీటి సమస్య మీద ప్రత్యేకంగా దృష్టి సారించి 2 సంవత్సరాల్లో పూర్తయ్యే విధంగా ఇంటింటికి హర్ ఘర్ జల్ అనే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని మనకిక్కడ 50-50 భాగస్వామ్యంలో నిధుల కొరత కాస్తో కోస్తో ఉన్నప్పటికీ కూడా ప్రజలందరికీ ఇచ్చిన మాట ప్రకారం తాగునీరు అందివ్వాలనే ఒక పవిత్ర ఆశయంతో ఆయన ఈరోజు ఈ కార్యక్రమానికి త్యాగశీలి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఈ మంచి ఆలోచన కూడా ఆయనకే వ్యక్తిగతంగా వచ్చిన ఆలోచనని నేను భావిస్తున్నా. ఎందుకంటే చరిత్ర మర్చిపోయిన డొక్కా సీతమ్మ గారిని కానీ, ఇంకా దామోదరం సంజయ్ గారు, వీరందరినీ కూడా తిరిగి జన బాహుల్యంలో ప్రజలందరూ గుర్తుంచుకునేలాగా ఎవరికి వాళ్ళ పేరే, వాళ్ళ తండ్రి గారి పేరే పెట్టుకోవాలనుకున్న ఈ రోజుల్లో సమాజంలో గొప్పవారందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాలనే ఒక చక్కటి ఆలోచనతో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఈ జలధార, ఈ జీవధార కార్యక్రమం శంకుస్థాపనలో వారితో పాటు కలిసి పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తూ, ఈ స్కీమ్లో బిగ్గెస్ట్ బెనిఫిషియరీ నా నియోజకవర్గం, ఉండి నియోజకవర్గం. చేపల చెరువుల వలన చుట్టూ మరి గోదావరి ఉన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. రాబోయే 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంతో ఈ ప్రాంత వాసులకి, మా ప్రాంత వాసులకి శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారం ఖచ్చితంగా అవుతుంది. సర్ ఆర్థర్ కాటన్ని ఎలాగా మన గోదావరి జనం గుర్తుపెట్టుకుంటారో అలాగే కొన్నిదల పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ఎన్నటికీ మర్చిపోం, గుర్తుపెట్టుకుంటామని చెప్పి ప్రజలందరి తరఫున ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ ఎ లాట్. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. మరి తదుపరి గౌరవనీయులు ఎల్లప్పుడూ స్మితవదనంతో ఉండేటటువంటి వారు, నవ్వుల పువ్వులు వెదజల్లుతూ ఆత్మీయంగా పలకరిస్తూ ఉండేటటువంటి మన ప్రియతమ
పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మనందరి ప్రీతమ నాయకులు పేదవాడి మొహంలో చిరునవ్వు చూడటమే లక్ష్యంగా రాజకీయ పార్టీని ప్రారంభించి ప్రజలందరికీ చెరువులో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి శాఖల ద్వారా, అత్యంత క్లిష్టతరమైనటువంటి శాఖల ద్వారా ఇవాళ రాష్ట్రంలో అటు పంచాయతీరాజ్ కానివ్వండి, ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి, పర్యావరణం కానివ్వండి, అటవీ శాఖ కానివ్వండి, వీటన్నిటి ద్వారా నిరంతరం కూడా ప్రజలకి అనేక మేలు చేస్తున్నటువంటి సుప్రసిద్ధ నాయకులు, మనందరికీ కూడా మార్గదర్శకులు. ముఖ్యంగా ఇవాళ మనందరం ఎన్నో దశాబ్దాలుగా కలలు కట్టున్నటువంటి మన పక్కనే ఉన్నటువంటి గోదావరి జలాల్ని మనకి తాగునీరుగా తెచ్చుకోవాలనేటువంటి ఆలోచనని సాకారం చేస్తూ ఒక అపర భగీరథునిగా ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడానికి విచ్చేసినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, అధికారులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అన్నిటికంటే మించి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి అన్ని ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో విచ్చేసినటువంటి 50 మంది జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. ఇది 2 విషయాల్లో మనం ప్రత్యేకంగా మన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఒకటి, ఎవరైతే 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకి నాంది పలికారో అటువంటి మహానుభావుడైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఈ జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి ఆ పేరును ఏర్పాటు చేయటం, ఇది త్యాగం నుంచి సంక్షేమానికి ప్రవహిస్తున్నటువంటి ఒక శాశ్వత ప్రవాహం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండోది, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించి ఏర్పాటవుతున్నటువంటి ఈ కార్యక్రమం మనందరి దాహార్తిని తీర్చేటువంటి కార్యక్రమం. ఎన్నాళ్ళుగానో ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి గోదావరి జలాల్ని మంచినీరుగా ఇచ్చేటువంటి ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని మన నిడదవోలు నియోజకవర్గంలో పెరవలి గ్రామంలో ఏర్పాటు చేయటం మరింత ఆనందదాయకమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, అందుకు సమ్మతించినందుకు పవన్ కళ్యాణ్ గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక సాధారణమైన రాజకీయ సమావేశం కాదు, ఒక సాధారణమైనటువంటి కార్యక్రమం కూడా కాదు. ఈ కార్యక్రమం ఖచ్చితంగా ప్రజల యొక్క దాహార్తిని తీర్చేటువంటి కార్యక్రమం. ఇది ఒక అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాదు, ఎన్నాళ్ళగానో కలలు కంటున్నటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి అద్భుత ఘట్టం ఈ కార్యక్రమం. ఎందువల్లనంటే మనందరికీ తెలుసు, గోదావరి మన పక్క నుంచే వెళుతూ ఉంటుంది, గోదావరి కాలువలు మన పక్క నుంచే ప్రవహిస్తూ ఉంటాయి. కానీ మనకి గుక్కెడు గోదావరి నీళ్లు దొరికేటువంటి అవకాశం కూడా దొరకదు. అటువంటి సందర్భంలో ట్యాంకర్ల మీద ఆధారపడ్డమో లేకపోతే భూగర్భ జలాల మీద ఆధారపడ్డమో అవి ఎప్పుడు దొరుకుతాయో తెలియదు. మంచినీటి ఎద్దడితోటి బాధపడుతున్నటువంటి ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉభయ గోదావరి జిల్లాల్లో, ఆ ప్రాంతాలన్నిటికీ కూడా ఇవాళ జల్ జీవన్ మిషన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ